క్రైస్తవుడైనందుకు వచ్చే బాధలు ఎలా ఉంటాయి తీసారా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటున్నాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధలు అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఏమండి, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధలు అనుభవిస్తే సిగ్గుపడకూడదంట. దేవుణ్ణి నమ్ముకున్నందుకు శ్రమలు, దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఇబ్బందులు, దేవుణ్ణి నమ్ముకున్నందుకు నిందలు వచ్చాయనుకోండి, మనం ఏం చేయకూడదు? సిగ్గుపడకూడదు. అసలు మనకు మామూలు విషయాలనే సిగ్గులేదు. మనం ఎందుకు సిగ్గుపడతాం? మనం తింగరోళ్ళు ఏంటి కదా? మనల్ని ఎంతమంది తిట్టినా, ఎంతమంది మనకు బుద్ధి చెప్పినా మనకి సిగ్గు ఏమీ ఉండదు. మనకు అసలే సిగ్గులేదు. మనం సిగ్గులేని వాళ్ళ మంది తెలియక బేదిరి ఎలాగంటున్నారే కదా? క్రైస్తవుడైనందుకు ఎవడైనా బాధలు అనుభవిస్తేనంట అతను సిగ్గుపడక ఆ పేరుని బట్టే దేవుణ్ణి మహిమపరచాలి. అంటే క్రైస్తవుడు అనే పేరు ఎంత కష్టంతో కూడుకున్నదో ఆలోచించండి. మనం ఓ మంచి చక్కటి నామధేయాన్ని ధరించుకున్నాం. క్రీస్తుని నమ్ముకోకముందు ఎవరెవరుగానో బ్రతికిన మనం క్రీస్తుని నమ్ముకున్న తర్వాత క్రైస్తవ బిడ్డలుగా మారాం. విన్నారా? ఈ మారినప్పుడు మనం ఏ పేరునైతే ధరించుకున్నామో, ఏ పేరులోనికైతే మనం వచ్చి ఈ పేరు కొరకు బ్రతుకుతున్నామో, ఈ పేరు ఎలాంటిదంటే ఈ పేరు కలిగిన వాళ్ళకి శ్రమలు వచ్చే పేరు ఇది. ఏ పేరు? క్రైస్తవుడు, క్రైస్తవరాలు అనే ఈ పదం ఎలాంటిదంటేనంట శ్రమలతో కూడుకున్నటువంటి పేరుని పెట్టించుకున్నాం. మనం చాలా గొప్ప పేరుని కలిగి ఉన్నాం. ఈ క్రైస్తవుడు అనే పేరు చాలా గొప్పది. అయితే మీకు ఒక మంచి విషయం ఏంటంటే ఈ పేరు గొప్పదే, కానీ ఇది శ్రమలతో కూడుకున్నటువంటి నామధేయాన్ని, పేరుని మనం కలిగి ఉన్నాము. క్రైస్తవుడు అనే పేరు గొప్పది కదమ్మా, క్రైస్తవరాలు అనే పేరు గొప్పది. అయితే ఈ పేరుని కలిగి ఉన్న మన జీవితంలో ఈ పేరుని కలిగి ఉండడమే కాదంట, దీనిలో శ్రమలు కూడా ఉన్నాయంట. మరి మనకి ఏమా శ్రమలు కూడా ఈ పేరులో ఇంక్లూడింగ్ అయి ఉన్నాయి, కలిసి ఉన్నాయి. ఇలాంటి పేరుని మనం కలిగి ఉన్నాం కదా, మరి మనకు వచ్చే శ్రమల వల్ల మనం సిగ్గుపడకూడదు. క్రైస్తవులకి శ్రమలు వస్తాయి. ఏమండి, క్రైస్తవుడికేనా శ్రమలు బయట వాళ్ళకి రావా? ఆలోచించండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఆయనకి శ్రమలు లేవా? మనందరికంటే ఆస్తిపరులే, మనందరికంటే పేరు ప్రఖ్యాతులు ఉన్నవారే కదా. కేసీఆర్ గారు కానీ అలాగే సోనియా గాంధీ గారు కానీ ప్రముఖులు, మేధావులు, మరి వీళ్ళందరూ ఆస్తికర్తలే, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళే. అలాగని వాళ్ళకి శ్రమలు లేవా? లేవా? ఉన్నాయి. శ్రమలు అనేవి అందరికీ కామను. మంచి వాళ్ళకి ఉంటాయి, చెడ్డ వాళ్ళకి ఉంటాయి. మరి అందరికీ శ్రమలు కామన్గా ఉన్నప్పుడు క్రైస్తవుడైనందుకు మరలా శ్రమలని మనకేటి స్పెషల్? మీరు క్రీస్తులోకి రాకముందు మీకు శ్రమలు లేవమ్మా? ఉన్నాయి. మనం దేవుణ్ణి నమ్ముకోకముందు కూడా మనకేమున్నాయి? శ్రమలు ఉన్నాయి. మరి అందరికీ ఉంటాయి కదా, మరి మనకేంటి స్పెషల్గా మీరు క్రైస్తవులైనందుకు బాధలు ఉంటాయంటారు, బాధపడమంటారు? అంటే అందరికీ శ్రమలు ఉంటాయి, కానీ క్రైస్తవులు అయిన తర్వాత కొన్ని ఎక్కువ శ్రమలు వస్తాయి. అందరికంటే ఎక్కువ శ్రమలు ఉంటాయి మనకి. లోకంలో దేవుణ్ణి నమ్మని వాళ్ళకి, ఉగ్రవాదులకి, మత ఛాందసవాదులకి, రాజకీయ నాయకులకి, ప్రముఖులకి అందరికీ శ్రమలు ఉంటాయి. కానీ మనకొచ్చే శ్రమలు డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోకముందు మనం లోకంతో రాజీ పడిపోతూ ఉంటాం. మనకి ఏదైనా ఒక 500 అవసరం వచ్చిందనుకోండి, డబ్బులు కావాలనుకోండి,
మరి నాకు 500 ఇవ్వరా అంటే ఎవడిస్తాడు ఉట్నే? దానికి ముందు ఏదైనా మన కారణం చెప్పాలి. ఏం చెప్పాలి? మా ఆవిడ హాస్పిటల్లో ఉందిరా, లేదా మా పిల్లడికి బాగలేదురా, ఒరే మా అబ్బాయిని స్కూల్లో నుంచి పంపించేశారా, ఫీజు కట్టాలంట అనగానే ఈ 500 వాడి దగ్గర నుంచి లాగేసుకోవడానికి ఇచ్చిన అబద్ధం చెప్పాలి. చెప్పాలా వద్దా? చెప్పగానే 500 ఇవ్వండిరా అనే మాట మరిచిపోయేలా చెప్తాం వాడికి. మనం ముందు మన స్టోరీ వినగానే వాడికి ఏమనిపిస్తుంది? 500 తీసి లేదంటే అప్పు చేసేది ఇచ్చేయాలనిపిస్తుంది. అలాంటి స్టోరీ చెప్తాం. నిజమా అబద్ధం? అది అబద్ధం. లోకంలో ప్రభువుని నమ్ముకోకముందు శ్రమ వచ్చిందనుకోండి, ఒక అబద్ధం పలికి తీర్చేసుకుంటాం కదా. కొన్నిసార్లు మన భక్తి నమ్ముకుని తీర్చేసుకుంటాం, కొన్నిసార్లు శరీరాన్ని నమ్ముకుని తీర్చేసుకుంటాం, కొన్నిసార్లు మోసపు మాటలు చెప్పి అవసరాన్ని తీర్చేసుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చాక అలా కుదరదు. క్రైస్తవుడిగా మారిన తర్వాత అబద్ధం చెప్పి అప్పు తెచ్చుకోవటం కుదరదు. మరి ఇప్పుడు స్టోరీ చెప్పకపోతేనేమో బయట డబ్బులు ఇవ్వరు, అబద్ధం పలికితేనేమో దేవుడు ఊరుకోడు. ఇప్పుడు మీకు కొంచెం శ్రమ ఎక్కువ ఉంటుందా ఉండదా? ఉంటుంది. అది గది క్రైస్తవుడైనందుకు మనకు వచ్చే స్పెషల్ బాధలు. తప్పు చేయకుండా భూమి మీద బ్రతకాలి, తప్పు చేయకుండా అవసరాలు తీర్చుకోవాలి, తప్పు చేయకుండా నిజం చెప్పి భూమి మీద బ్రతకాలి. ఇలా బ్రతకాలంటే మరి మాటలా? అందుకే క్రైస్తవుడైనందుకు నీకు వచ్చే బాధ ఇలాగుంటుందన్నమాట. అబద్ధం ఆడితేనేమో దేవుడు ఊరుకోడు, మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, అక్రమానికి పాల్పడకూడదు. ఇలాంటివన్నీ ప్రభువులోకి వచ్చాక చేయకూడదు. కాబట్టి మరి మన అవసరం ఎలా తీరుతుంది? తీరకపోయినా అలాగే ఉండాలి. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నారని చెప్పాను? మా దేవుడు రక్షించడానికి సమర్థుడే. ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం నిలబెట్టిన విగ్రహానికి నమస్కరించాం. చూసారా? ఆ రాజ్యంలో ఎవరికి బాధలు లేకుండా అందరూ చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ దగ్గర వరకు మహారాజు గారు నిలబెట్టిన స్టాచ్యూ దగ్గరికి వచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. ఆ రాజ్యములో నలుగురున్నారు ఇబ్బంది పడ్డవాళ్ళు. ఎవరెవరు? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేవాళ్ళు. వీళ్ళు ఉన్నారు. వాళ్ళకులాగా వీళ్ళకి ఎందుకు శ్రమ రాలేదు? వీళ్ళు సత్యవంతుడైన దేవుణ్ణి నమ్ముకున్నారు. చూసారా? అబద్ధం పలకకూడదు అని చెప్పిన దేవుణ్ణి నమ్ముకున్నారు, మోసగించకూడదు అని చెప్పిన దేవుణ్ణి నమ్ముకున్నారు వాళ్ళు. అందుకే ఆ సామ్రాజ్యంలో ఎవ్వరికి లేని బాధలు వీళ్ళకే వచ్చాయి. దేవుడు నమ్ముకున్నందుకు వచ్చిన బాధలు ఇలాగనుంటాయి. వింటున్నారా? ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించినడలా ఆ పేరుని బట్టే దేవుడిని మహిమపరచాలి. క్రైస్తవుడైనందుకు మనకేముంటాయమ్మా? బాధలు ఉంటాయి. ఉన్నాయా? ఉన్నాయి కదండి. మా పిల్లలకి ఫీజు కట్టి 4 నెలలు అయింది, కరెంటు ఫీజులు తీసేసి 3 నెలలు అయింది, మాంసం కూర వండుకొని 15 రోజులైంది. ఇలాంటివన్నీ చెప్పి ఇవి మనం క్రైస్తవులైనందుకు వచ్చిన బాధలు అనుకుంటూ ఉంటాం. రోగం రావడం, కరెంటు బిల్లు కట్టలేకపోవడం, మాంసం తెచ్చుకోలేకపోవడం, ఇవన్నీ క్రైస్తవుడైనందుకు బాధలు కాదు. ఇవి అందరికీ ఉండే బాధలు. ఇవేంటవి? ఇవి అందరికీ ఉండే బాధలు. నేను అనుకుంటున్నానండి, ఈ మాట మొదటి శతాబ్దంతోనే ఈ మాటకి జీవం పోయిందనుకుంటున్నాను నేను. ఎందుకంటే క్రైస్తవులైనందుకు బాధలు పడేవాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు? పూర్వకాలంలో ఉండేవారు. క్రైస్తవుడైనందుకు బాధలు అనిపించిన వాళ్ళు ఏ కాలంలో ఉన్నారమ్మా? ఎప్పుడున్నారు? పూర్వకాలంలో ఉన్నారు. మొదటి శతాబ్దంలో ఉండేవారు. మరి ఇప్పుడు ఉన్నారా? ఉన్నారా? ఎక్కడెక్కడో ఉన్నారేమో. ఒకవేళ ఉంటే సాధారణంగా మనకి ఎవరు కనపడరు. అందరూ బాగున్నారు కదండి. చర్చిలో గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తూ ఉంటారు కదా. ఆదివారం ప్రార్థనకి చక్కగా తయారేస్తారు. చక్కగా పాస్టర్ గారు మాట్లాడుతుంటే వెనకాల మాట్లాడుకుంటూ ఉంటారు. అర్థమైందండి? పాస్టర్ గారి పని పాస్టర్ గారిదే,
సంఘ పెద్దల పని సంఘ పెద్దలదే, వచ్చిన విశ్వాసుల పని విశ్వాసులదే. ఎవరికి బాధలు ఉన్నట్లేదు. సేవకులకి జీతం ఇస్తున్నారు, సేవకులకి చాలామందికి సేవకులకి మెడికల్ బిల్ ఇస్తున్నారు, సేవకులకి అవసరంట్ ఇస్తున్నారు కదా. చక్కగా సేవ చేస్తున్నారు, చక్కగా సాగిపోతుంది. దేవుని బిడ్డలారా, మొదటి శతాబ్దంలో ఉండేవారు క్రైస్తవుడు అనేందుకు బాధలు అనుభవించేవారు ఎప్పుడున్నారు? మొదటి ప్రారంభపు శతాబ్దంలో ప్రభువు వారి సత్యవాక్యాన్ని విన్నవాళ్ళు అలాంటి కష్టాలు అనుభవించారు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 18-20 వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యముల్లో 4వ అధ్యాయము 18 నుంచి 20 వచనం వరకు. అప్పుడు వారిని పిలిపించి, తీశారా? చూడండి, క్రైస్తవుడు అనేందుకు ఎలాంటి బాధలు అనిపిస్తున్నారు శిష్యులు. అప్పుడు శిష్యులను పిలిపించి, మీరు యేసు నామమును బట్టి, అసలు మీరు ఎక్కడ నిలబడి వాక్యం చెప్పినా యేసు అనే పదం వినపడకూడదు. అసలు ఎంత మాత్రం మాట్లాడకూడదు. అసలు ఎక్కడైనా మాట్లాడినట్టుగాని వినిపించిందా ఊరుకోం, బోధింపకూడదని. యేసు అనే నామాన్ని మీరు ఎక్కడా బోధించకూడదు. యేసు చేసిన సువార్త మీరు ఎక్కడా చెప్పకూడదు. యేసు అనే పదం వినిపించకూడదు. సాతానని పదం వినిపించినా పర్లేదు. దయ్యమని బోధించడం మేము నమ్ముతాం. రాక్షసని చెప్పండి మేము ఒప్పుకుంటా ఉంటాడు. విన్నారా? దయ్యమని చెప్పినా భరిస్తారు, సాతానని చెప్పినా భరిస్తారు, రాక్షసని చెప్పినా భరిస్తారు. కానీ యేసు అనే పేరు మాత్రం వినిపించకూడదు. ఎందుకంటే నిప్పు కాలిపోతాడు. ఈరోజు కూడా అంతే. యేసుక్రీస్తు సువార్తను పరిచర్యను ప్రకటిస్తున్న సేవకులను ఎందుకు కొడతారు, ఎందుకు తిడుతున్నారు? యేసు అంటే కొరకరాని కొయ్య, కొరకరాని కొయ్య. కరిసే కుక్కలకండి ప్లాస్టిక్ దుమ్ము కనిపెట్టారు తెలుసా మీకు? ప్లాస్టిక్ ముడుసు ఎముకలాగే ఉంటుంది. మరి పళ్ళు దురదొచ్చేసి కరుస్తూ ఉంటుంది కదా. అప్పుడు ఎవరు కనిపించుకుంటారు? కుక్కనంటే కొనుక్కుంటాం, కానీ కుక్కనైతే కొనుక్కుంటాం, కానీ ఎవరు కనిపించుకుంటారు దగ్గరికి వెళ్ళి? అందుకనే అలాంటి కుక్కల పళ్ళు తీపి తీరడానికి ప్లాస్టిక్ ఎముక ఉంటుందండి, దాని ముందు పారేస్తారు. అది మేక మాంసం మూలుగుతూ ఉన్న ముడిసిన పారేసినట్టు తీసుకుని దాన్ని పట్టుకుని కొరుక్కుంటూ ఉంటుంది. అది నలగదు, చెయ్యదు, కొరిగితే దిగుతుంది, మళ్ళీ పైకి వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాటిని ఏమంటారంటే కొరకరాని కొయ్యలు అంటారు. కొరకడానికి వీలు పడదు, నలిగినట్టే ఉంటుంది, మళ్ళీ పైకి వచ్చేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు చాలామంది దుర్మార్గులకి అలా ఉన్నాడు, మత ఛాందసవాదులకి అలాగే ఉన్నాడు. నలుగుడు పట్టడం లేదు. యేసుప్రభు మీద బురద జల్లాలని ఎంత ట్రై చేస్తారో, కానీ నలుగుడు పడటం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఎవడికి తల దించడు, ఎవడు ఆయన మీద వేలెట్టి చూపించలేడు. తెలియని మూర్ఖుడెవడో యేసుప్రభు దేవుడు కాదంటాడు, యేసుప్రభు ప్రవక్త అంటాడు, యేసుప్రభు ఇంకొకటి అంటాడు. ఎందుకంటే వాడిని అలాంటి దయ్యం పట్టుకుంది, వాడిని అలాంటి రాక్షసి పట్టుకుని పీడిస్తుందండి. వింటున్నారా? అలాంటివి ఏమి యేసుక్రీస్తు మీద బురదలు చల్లలేరు. కాబట్టి పిల్లరా, యేసు అనే మాట మీరెక్కడ ఉచ్చరించకూడదు అని అపోస్తలులకి హెచ్చరిస్తున్నారు. అదే మనకు చెప్తే ఏమవుతాం? ఈ ఊర్లో ఎవరైనా మీరు ప్రార్థన పెట్టకూడదు, వాక్యం చెప్పకూడదు అంటే మనం ఏం చేస్తాం? చిత్తమండి అని వెంటనే మూసేస్తాం. 1983 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం వచ్చినప్పుడు ఎవడ పేడైనా క్రైస్తవ పేరు ఉంటే, పోనీ మన పేరు కాదు, మీ నాన్న పేరు కనుక క్రైస్తవ పేరు ఉంటే, మీ అమ్మ పేరు మార్తమ్మ, రూతమ్మ, మరియమ్మన కనుక ఉంటే, ఏమండి మన నాన్న పేరు యేసురత్నం, యేసుబాబు, ఏమండి అలాగే యాకోబు, అబ్రహాము, సొలోమోను, సాల్మన్ను ఇలాగుంటే అర్జెంటుగా మీరు క్రిస్టియన్స్ అని రాసి ఇచ్చేసేవారు సర్టిఫికెట్. ఏమండి ఎంఆర్ఓ గారు ఆఫీస్కి వెళ్ళి SC అని, SCB అని, ST అని ఇలాంటి సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి తలపోటు వచ్చేసేది. ఇచ్చేవారు కదా, అసలు ఎంక్వైరీకి వచ్చేవారు. ఇంతకీ వచ్చి ఏ ఎంక్వైరీ చేసేవారు? మన నాన్న పేరేంటి, మీ పేరేంటి అని అడిగేవారు. ఇకపోతే ఇంటిలో గనక పొరపాటున వాళ్ళు వచ్చేటప్పటికి గనక యేసుప్రభు ఫోటో గనక, శిలువ ఫోటో గనక ఉందా, మిమ్మల్ని సిలువేశారన్నమాట. ఎంక్వైరీ అలా ఉండేది అప్పుడు ఎంఆర్ఓ గారు ఇంటికి వస్తున్నారా చెక్కింగ్ అనగానే మనోళ్ళు ఫోటో మార్చేసేవారు.
తీసేసి బియ్యం పెట్లు దాచేసేవారు. ప్రభువా ఏమనుకో కొంచెంసేపు ఈ బియ్యం పెట్టిలో ఉండు అని అక్కడ పెట్టేసేవారు, దాచేసేవారు కదా. మళ్ళీ ఆదివారం ప్రార్థన మమ్మలే, శుక్రవారం ప్రార్థన మమ్మలే, బుధవారం స్త్రీలు కూడిక, లక్షవారం ఏమో పురుషుల కూడిక కదా, శనివారం ఏమో యవనస్తుల కూడిక. మనం స్త్రీల కూడిక, యవనస్తుల కూడిక, పెద్దల కూడిక పెడుతుంటే మన కూడికలు అంటే సాతాను తీసివేతలు పెట్టింది. వింటున్నారా? అలాగుండేవారు ఆ రోజుల్లో. బాధపడటానికి ఎవరు ఒప్పుకుంటారో? మొదటి శతాబ్దంలో అనుభవించారు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు దేవుని కొరకు బాధలు అనుభవించారు. ఈ ప్రదేశంలో యేసును గూర్చిన మాట పలకడానికి వీల్లేదు అన్నారు. మాట్లాడకూడదు, బోధింపకూడదు, బోధించకూడదు అని వారికి ఆజ్ఞాపించారు. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే, దేవుని యొక్క మాటలు వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? ఏట్రా అంటున్నారు మీరు? యేసుప్రభు పేరు చెప్పకూడదా? యేసుప్రభుని గురించి బోధించకూడదా? మీ మాటిని దేవుని పక్కనెట్టేమంటారా? ఎవడరా చెప్పాడు మీకు? ఎవడు చెప్పాడు మీకు అని? మీరే చెప్పండి. మీకు దేవుడికి ఏమైనా న్యాయంగా ఉంటుంది ఆయన గురించి చెప్పకపోతే అని. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని ఇష్టం వచ్చి చేసుకుంటున్నారు. మేము ఏది కన్నామో, ఏది చూసామో, ఏది విన్నామో వాటిని మేము చెప్పకుండా ఉండలేము, నీ ఇష్టం వచ్చింది చేసుకుంటారు. ఎవరండి శ్రమ పడ్డది? క్రైస్తవుడు అయినందుకు శ్రమ పడ్డది ఎవరు? మొదటి శతాబ్దం మనుషులా? ఎవరండి? అపోస్తులు, మొదటి శతాబ్దంలో ఉన్న మహాత్ములు. ఇప్పుడు అలాంటి విత్తనాలు ఏమి లేవు. ఇప్పుడు అలాంటి బాధలు లేవు, ఉన్నా తెచ్చుకోరు ఎవరను. కన్నవాటిని విన్నవాటిని గురించి మేము చెప్పకుండా ఉండలేం. ఈ మాట ఎలాగుందో తెలుసండి? ఈ మాట అండి కొంతమందిని బానిసలు అంటారు, కొంతమంది మందు బానిసలు ఉంటారండి. మందు త్రాగడానికి వాళ్ళు బానిసలు అయిపోయి ఉంటారు కదా. టయానికి తాగకపోతే షివరింగ్ వచ్చేస్తుంటారు. ఏంట్రా వణికిపోతున్నాను అనుకోండి, మందు పడకపోతే ఉండలేనురా నేను. డాక్టర్ గారు చచ్చిపోతామని చెప్పారు కదరా అంటారు. తాగి చచ్చిపోతాను, తాగేసి చచ్చిపోతాను అంటారు. అలాంటి వాళ్ళు మనం ఏమంటాం? బానిసలు. కొంతమందికి భోజనం చేసిన తర్వాత సిగరెట్ కాల్చకపోతే నిద్ర పట్టదు. భోజనం తిన్న తర్వాత సిగరెట్ కాల్చకపోతే అన్నం అరగదు అసలు. ఏదో రకంగా సిగరెట్ని కాల్చాలి. ఎన్నిసార్లు చెప్పినా మానుకోలేరు. అలాంటి వాళ్ళు ఏమంటాం? సిగరెట్ బానిసలు, మందు బానిసలు, సినిమా బానిసలు, సీరియల్ బానిసలు. ఇలాగ ప్రపంచంలో ఇలాంటి వాటికి బానిసలుగా ఉన్న వాళ్ళని చూసాం. నేను తాగలేకుండా ఉండలేకపోతున్నాను రా, కాల్చలేకుండా ఉండలేకపోతున్నాను రా, సినిమాలు చూడలేకుండా ఉండలేకపోతున్నాను రా అంటారు. యేసుక్రీస్తుని గురించి చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను రా అంటున్నా వీళ్ళు ఎవరండి బాబు? వీళ్ళు ఏ బానిసలు? యేసు బానిసలు. యెహోవా సాక్షులా, యేసు సాక్షులు వీళ్ళు. ఈ క్రొత్త నిబంధన కాలంలో ఎవరికి మనం సాక్షులుగా ఉండాలి? యేసుకి సాక్షులుగా ఉండాలి. యెహోవా దేవుడు గొప్పవాడు, ఆయన అందరికీ తండ్రి, మహాత్ముడైన ఆయన మనం కించపరచట్లేదు. కొంతమంది బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు ఇలా మాట్లాడుతున్నాం. యెహోవాకి సాక్షులు ఇట్టే ఆ టైం అయిపోయింది. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో ఉన్న క్రైస్తవ బిడ్డలమైన మనం అందరం యేసుక్రీస్తుకి సాక్షులుగా నిలబడాలి. యేసుక్రీస్తుకి సాక్షులుగా నిలవబడాలి. ఎందుకంటే తండ్రి అన్నీ చెప్పి నేనేంటో నీలో నుంచి చూపించు అని ప్రభువును పంపించాడు. ఈ పిచ్చి వాళ్ళకి అర్థం కాలేదు పాపం. అది నేనేంటో చూపించడానికి నువ్వు వెళ్ళు, నీలో నేను కనపడేలా మాట్లాడు, నీలో నేను ఉండేలాగా ఆలోచించు, నీలో నేను ఉన్నానని వాళ్ళ సమాజానికి ప్రకటించని యెహోవా దేవుడు అన్నీ కలిగిన వాడై కుమారుడికి అన్నీ చెప్పి వచ్చి పంపించాడు కదా. అందుకని క్రీస్తుకు సాక్షులుగా నిలబడాలి. క్రీస్తుకు మనం బానిసలం. బానిసలం అంటే ఎలా ఉండాలి? ప్రార్థనకి వెళ్ళలేకపోతే ఉండలేనండి నేను,
కదా. వాక్యం వినకపోతే ఉండలేను నేను అనాలి. ఏమ్మా కూర అనకుండా చర్చికి వెళ్ళిపోతున్నావు ఏంటంటే ఏమనాలి? వాక్యం వినకపోతే నేను ఉండలేనండి అనాలి. అసలు ఆ మాట అనేది ఉంటామేంటి? మనమే ఎప్పుడు లేనన్ని బట్టలు ఆదివారం నానబెట్టుకుంటారు. ఎప్పుడు లేనన్ని బట్టలు ఆదివారం నానబెడతాడు. మరి దేవుడు మనల్ని ఎప్పుడు నానబెడతాడు? లేక 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 వారానికి ఒక రోజు దేవుడి దగ్గరికి వస్తుంటే ఆ వారం రోజుల్లో ఒక రోజు దేవుడికి ఇచ్చి ఆ రోజే పిండి వంటలు, ఆ రోజే బంధువులు వస్తారు కదా. మన దుంప తెంపడానికి ఆ రోజే వస్తారు. ఎప్పుడు ప్రార్థనకి వెళ్తాక బయలుదేరుతామో అప్పుడే చుట్టాలు వస్తారు, అప్పుడే బంధువులు వస్తారు. వస్తారా? వస్తారు. మరుసటి వారం వస్తారు. అప్పటికి అన్నీ అయిపోతాయి, మొత్తం గుండె అయిపోతాయి. చక్కగా ఊపుకుంటూ వస్తారు. ఏమా పోయిన వారం రాలేదంటే ఏమంటారు? మా తాతగారి మేనల్డు ఎప్పుడో పాత చుట్టం వచ్చాడండి, నా పేనానికి దాపరించాడంట. అలాగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడి కోసం బ్రతకాలి, వాక్యం వినాలని కామన్ సెన్స్ కూడా మరిచిపోయి లేక లేక వారానికి ఒక రోజు దేవుడికి ఇచ్చేది ఆ రోజు కూడా ఎవడికి వచ్చేసి మానేస్తాం ప్రార్థనకు రావడం. కడుపు నొప్పి అని, కాలు నొప్పి అని చాలామంది అంటూ ఉంటారు. ఏ రాలేదంటే ఇవాళ మా తాత మా మామయ్య చనిపోడండి అక్కడికి వెళ్ళామండి అంటారు. మీరు వెళ్ళాక బతికాడా? ఏమా బ్రతకడా? అలాగని వెళ్ళొద్దని కాదు, వెళ్ళండి. నన్ను అయితే తిట్టుకుంటారు. ప్రభు ఏమన్నాడు తెలుసా? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, మీరు వచ్చి నన్ను. ఆయన ఏమంటారు? నన్ను అంటే సాగర్ గారు ఎలాగ చెప్తారు, ఆయనకి ఏం పనా పాట? వెళ్ళొద్దు అన్నాడు. నేను వెళ్ళొద్దంటానండి, మీ మీద నాకు ఏంటి కక్ష? ఆయన వెళ్ళొద్దు అన్నాడు. ఎవరు వెళ్ళొద్దన్నారు? యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? మా నాన్న చనిపోయాడు వెళ్ళొస్తానంటే ఏమన్నాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను చెమ్మడాడు. ఈ మాట కానీ ఏ చర్చలోనైనా ఎవరు చచ్చిపోయినప్పుడు చెప్పావు అనుకోండి, మన తాట తీసేస్తారు. యేసుప్రభు గారు ఇప్పుడు లేరు కనుక బ్రతికిపోయాడు, ఆయన్ని కూడా కొట్టేస్తారు సంఘాల్లో. ఇప్పుడు పైకి అలాగ ఆరాధించుకుంటున్నారు, అలా కనపరుస్తున్నారు. కానీ యేసుప్రభు వచ్చి అప్పుడు చేసిన బోధ ఇప్పుడు చేశాడా? ఈ సంఘ పెద్ద ఊరు కూడా ఆయన్ని వింటున్నారా? యేసుక్రీస్తుని గురించి మేము చెప్పకుండా ఉండలేము. ఎవరమ్మ వాళ్ళు? పేతురు యోహాను. ఇంకెవరాళ్ళు? మొదటి శతాబ్దం యేసుక్రీస్తుకి బానిసలు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు. క్రీస్తుని కలిగి ఉన్నందుకు, క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించే మహాత్ములు వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? క్రైస్తవుడు అన్నందుకు బాధను అనుభవించినడలా ఆ పేరును బట్టే దేవుని మహింపరచాలని చదివేసి వదిలేశాం. కానీ క్రైస్తవుడు ఎందుకు బాధపడేవాళ్ళు లేరు ఇప్పుడు. క్రైస్తవుడికి అందరికీ కాకుండా మిగతా కొన్ని అడిషనల్ బాధలు ఉంటాయి, కొన్ని క్రొత్త బాధలు వస్తాయి మనకి. అందరికీ ఉన్నవి అందరికీ కామన్, అవి అందరికీ కామన్ కదండి. చిన్నప్పుడు ఒక పశువుని కోసి లేదా ఒక మేకను కోసి కోడిని కోసి వాటాలు వేసేవారు, పోగులు వేసేవారు. అందరికి అలా కదా. మరి ఈ పోగులు వాటాలు వేసిన వాడికి ఏంటి? 2 కార్జ్యం ముక్కలు, 2 కందనకాయ ముక్కలు, 2 మూలుగు ముడిసలు ఎక్స్ట్రా అనమాట. అరే అందరికీ వేయకుండా నువ్వు వేసుకుంటాడు, నేను వాటాలు వేసాను కదరా, నేను పోగులు పెట్టాను కదా అంటాడనమాట. అలాగా అందరికీ ఉన్న బాధలు వేరు. క్రైస్తవుడికి కొన్ని కందనకాయలు ఎక్స్ట్రా వస్తాయి. ఏమా కొంత లివర్లో మాంసం ఎక్కువ వస్తుంది మనకి. అవే క్రైస్తవుడైనందుకు అనుభవించే బాధలు. అవి లేకపోతే క్రైస్తవ జీవితానికి అర్థం లేదు. అవి ఉన్నాయని అబద్ధం చెప్తున్నారు కానీ అలాంటివి లేవు. కొంతమంది అండి అనవసరంగా ఇతరుల మీద నోరు బారేసుకుని ఇదే పని. ఎవరో కదా మనోళ్ళే చాలామంది వాక్యం అంటే ఏమనుకుంటున్నారంటే ఎదుటి తిట్టడమే వాక్యం చెప్పడం. అన్యం పుణ్యం ఎరగినటువంటి కొంతమంది సేవకుల మీద పడిపోయి తొడగొట్టి మీసం మేలేసి ఆడొస్తే మెడబట్టుకుని కింద పడేసి రెచ్చిపోయి కదా లేనిపోయిన మాటలని నోరు బారేసుకుని ప్రాణం మీద తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యం చెప్పడం అంటే తిట్టడమేనా ఏంటండి? ఏం లేదా బైబిల్లోనూ? ఒకసారి అన్నారు, మళ్ళీ చెప్తున్నా, సార్ చెప్పాను మీకు. ఏరా అబ్బాయి ఎందుకు తొడగొడతామంటే అంటున్నాడు ఒకడు.
యెహెజ్కేలు తొడగొట్టాడంట. ఎవరు తొడగొట్టారు? యెహెజ్కేలు తొడగొట్టాడంట. యెహెజ్కేలు తొడగొట్టిన రిఫరెన్స్ నీకే కానీ యేసుప్రభు గారికి తెలీదా ఏంటి? యేసుప్రభు గారికి తెలుసండి బైబిల్. యెహెజ్కేలు తొడగొట్టాడని యేసుప్రభు గారికి తెలుసు కదా, తెలుసు. ఎక్కడైనా తొడగొట్టాడా? కొంతమందికి తొడగొట్టడం ఇష్టం, కొంతమందికి మీసం మెలెట్టడం ఇష్టం, కొంతమందికి చప్పట్లు కొట్టించుకోవడం ఇష్టం, కొంతమందికి వీళ్ళలో వేయించుకోవడం ఇష్టం, విజిలు వేయించుకోవడం ఇష్టం, కొంతమందికి కాళ్ళకి దండం పెట్టుకోవడం ఇష్టం. విన్నారా? రకరకాల ఇష్టాలతో పరిచర్య జరిగిస్తూ ఉంటారు. కొంతమంది సేవకులు ఉంటారు, పేరు కూడా బయటికి వినిపించనివ్వరు. మంచి సేవకులు ఉన్నారండి ఈ సమాజంలో చాలామంది. మనం చూసిన వాళ్ళందరూ మరి మంచోళ్ళు కాకపోవడం వల్ల అందరూ మంచోళ్ళు కాదనుకుంటున్నారు మీరు. నేను చాలామంది మంచి సేవకులను చూశాను. బయట నేను తిరిగే మీటింగ్స్లో, పరిచర్యలో చాలా మంచి భక్తులు ఉన్నారండి బాబు, మంచి వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనం దేవుని కొరకు మన ఇష్టాన్ని తీర్చుకోవడానికి మనకి ఏది ఇష్టమైతే అది చెప్పడం కాదు. అలాగనుకుంటున్నారు. మనకి మరి ఒక మాస్ పాటలు ఉంటాయండి, టకటక టకటక డబ్బడబ్బ డిబుడి డిబుడి వండాలి డబ్బులు, డ్రమ్ములు. మరి పాటల్లో మాటల కంటే మీకు ఎక్కువ ఉండాలి. అదో బ్యాచి మాసు, ఏమంటారు దాన్ని? మాసు. కొంతమంది క్లాసు, మ్యూజిక్ లేకపోయినా పాట ప్రశాంతంగా ఉండాలి అనుకుంటారు, అదొక పాట. ఎవరిష్టమైతే అలా రాసుకుంటున్నారు, ఎవరిష్టమైతే అలా చెప్పుకుంటున్నారు కదా. ఇలాంటివి చేసి ఇలాంటివి చేసుకుని అనవసరంగా సమాజంలో నోరు పారేసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకుని అంత కాదు ఇంత కాదు అనుకున్న వాళ్ళు జైలుకి వెళ్ళి లక్షల లక్షల రూపాయలు తగలేసి బెయిల్ తెచ్చుకుని వాళ్ళు కూడా అంటూ ఉంటారు, మేము దేవుని కొరకు జైలుకి వెళ్ళాం. చెప్పారు కదా బైబిల్లో, క్రైస్తవుని ఎందుకు బాధపడాలని అని. ఈ రిఫరెన్స్ని దొంగతనంగా వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళు మరి నేరారోపణ పొందుతున్నది, జైలుకి వెళ్ళింది, వాళ్ళు నేరస్తులుగా పిలువబడుతున్నది దేవుని కొరకేనా? మీరు తెలుసుకోవాలి. ఇలాంటివి దేవుని కొరకేనా? ఏమంటే ఎతడోళ్ళని దూషించి మనం మాట్లాడి ఆడెంత ఈడెంత అనొచ్చా? మనం అనకూడదా? చూడండి అయితే బైబిల్లో పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. తమ్ముళ్ళందరూ తెలుసుకోవాలి, యూత్ యవనస్తులు అంటే ఆటం బాంబులు అంటే వాళ్ళు పట్టుకున్న ఆగరం. వాళ్ళకి బ్రేక్ వేయాలంటే వాక్యం చెప్పాలి. ఎందుకంటే వాక్యాన్ని చూసే కదా మీరు పాపం అంత చక్కగా పరిచర్యకి వెళ్ళిపోతున్నారు. అదే వాక్యాన్ని మీకు చెప్పామనుకోండి కొంచెం తగ్గుతారు. వాక్యాన్ని గౌరవించండి అమ్మా తమ్ముళ్ళు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, మీలో ఎవడైనను నరహంతకుడుగా గాని, అదిగో క్రైస్తవుడు ఎందుకు బాధపడని చెప్పాడు కదా, దానికి పైన చెప్తున్నాడు అనమాట. మీలో ఎవడైనా నరహంతకుడిగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోయేవాడుగా గాని బాధ అనుభవించతగదు. పరుల జోలికి పోయేవాడు అండర్లైన్ చేసుకోండి. మీలో ఎవడైనా దొంగతనం చేసి, అంటే దొంగతనం చేసి కూడా నేను దేవుడి కోసం జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉంటారంట. అమ్మ వీళ్ళ దుంపలు దగ్గ దొంగతనం చేసి తిరిగిపోయి ఆ మాస్టర్ గారిని ఎందుకు జైలు పెట్టారు అంటే, పౌలు గారిని పెట్టలేదా? పేతురు గారు చెరసాల్లో లేడా? అలాగే ఈయనున్నాడు. వాళ్ళేమో నీతి కొరకు, న్యాయం, ధర్మం కొరకు, అన్నిటి కొరకు వాళ్ళు శిక్షణ అనిపించారు. దొంగతనం చేసి జైలుకి వెళ్ళినోడు, దొంగతనం చేసి నేరారోపణ పొందుకుంటున్నవాడు నేను దేవుడు కోసం శిక్ష అనిపిస్తున్నానని చెప్పకూడదని చెప్తున్నాడు. ఎవడైనా దొంగగా కానీ, నరహంతకుడుగా కానీ, ఇతరుల్ని తిట్టి ఇతరుల్ని పొడిచేసి చంపేసి జైలుకి వెళ్ళిపోయి నేను దేవుడి కోసం జైలుకి వెళ్ళి అనకూడదు. నరహంతకుడుగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోతున్నవాడు ఎవడు? ఎందుకని పరులు అంటే ఎవరండి? పరులు అంటే ఎవరు? బయట వాళ్ళు, జనులు. ఈ పరుల జోలికి కూడా పోకూడదంట. మనం పోయామనుకోండి ఇలాంటి నేరాలే వస్తాయి, మనకి కేసులు వస్తాయి, లక్షలు కట్టి బెయిల్ తెచ్చుకోవాలి. నోరు కుదురుగా ఉంచుకున్నాం అనుకోండి చక్కగా పరిచర్య చేసుకోవచ్చు.
అలాగని ఎవరిని తిట్టొద్దని కదా నేను చెప్పేది. ఎవరిని తిట్టాలో వాళ్ళని తిట్టండి, ఎవరిని తిట్టాలో వాళ్ళని తిట్టాలి. ఏమా, ఎవరిని గద్దించాలో వాళ్ళని గద్దించాలి, ఎవరిని ప్రేమించాలో వాళ్ళని ప్రేమించాలి. నీ వెనకాల డబ్బు ఉందని, పదవి ఉందని, అధికారం ఉందని, 10 మంది మన కూడా తిరుగుతున్నారు కదని మనం సినిమా యాక్టర్ అనుకుని తెచ్చిపోయామనుకోండి, తీసుకెళ్ళి లోపలేసేస్తారు. మనోళ్ళు నోరు కుదురుగా పెట్టుకోలేక, మంచి చెడు ఆలోచించకుండా ఇలా మాట్లాడడం వల్ల కేసుల్లో ఇరుక్కుపోయి మరి మన అలాంటి వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు బయటికి. తీసుకురావడం వల్ల మరలా మాట్లాడతారు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. ఓ చక్కని పద్యం ఉండేది మేము చదువుకున్నప్పుడు, అడుసు త్రొక్క నేల కాళ్ళు అంటే ఏంటి తెలుసా? అడుసు అంటే ఏంటి తెలుసా మీకు? బురద. బురదలోకి వెళ్ళి అస్తమాలు ఇలాగ కాళ్ళుకు రాసుకోవడం, కడుక్కోవడం, బురదలోకి వెళ్ళడం, కాళ్ళుకు రాసుకోవడం, కడుక్కోవడం. పుచ్చిపోతుంది కాళ్ళు, అలాగే వెళ్ళా ఉంటే అస్తమాలను కుళ్ళిపోతాయి, ఒరిసిపోతుంది. ఎవడ దిగమన్నాడు? ఏమండి, ఎవరు దిగమన్నారు? ఎవరు కడుక్కోమన్నారు? ఆలోచించండి. ఎవరు దిగమన్నారు? ఎవరు కడుక్కోమన్నారు? అస్తమాలు దిగడం ఎందుకు, కడుక్కోవడం ఎందుకు? కాబట్టి ప్రియులారా, అందుకనే పరులు జోలికి పోయేవాడులాగా మనము ఉండకూడదు. పరులంటే వాళ్ళని తిట్టి, వీళ్ళని తిట్టి, వాళ్ళని వీళ్ళని మన మీదకి కేసులు తెచ్చుకొని ఎందుకు తిప్పలో? కుదురుగా ఉండొచ్చు కదా. నోరెందుకు జారిపోవడం? ఎవరైనా సరే, నేను జారిపోకూడదు, తమ్ముళ్ళైనా మీరు జారిపోకూడదు. అందులో మేము పర్లేదు, మాకు వయసు దగ్గరకు వచ్చేసింది, వస్తుంది. మీరు యూత్ కదా, మీరు కొంచెం బ్రేకుల మీద ఉండాలి, మీ బ్రేకులు టైట్గా ఉండాలి. మా జారిపోయినాయి. మీ బ్రేకులు ఎలాగ ఉండాలి? చక్కగా ఉండాలి. బ్రేక్ వేస్తే కసక్కని పడేలా ఉండాలి, మంచిగా ఉండాలి. వింటున్నారా? కాబట్టి దేవుని బిడ్డలారా, అలా చెప్పడానికి పరుల జోలికి పోయేవాళ్ళుగా ఉండకూడదు. పరుల జోలికి పోయి అనవసరంగా వాగి, అనవసరమైన వాటిలో ఇరుక్కొని, మేము దేవుడి కోసం జైలుకి వెళ్ళాం, మేము దేవుడి కోసం కష్టపడ్డాం, మేము దేవుడి కోసం నిందలపడ్డాం అనకూడదు. క్రైస్తవుడు అయినందుకు బాధపడాలి. ఎందుకు బాధపడాలమ్మా? క్రైస్తవుడు అయినందుకు బాధపడాలి. అంతేగాని అనవసర విషయాల్లో వేలు పెట్టి బాధపడకూడదు, అనవసర విషయాల్లోకి వెళ్ళకూడదు, అనవసర విషయాల్లోకి మనం వెళ్ళకూడదు. కొంతమంది మంచివాళ్ళు ఉంటారండి లోకంలో. హిందూ సహోదరులు కూడా మంచివాళ్ళు ఉంటారు కదా, హైందవ సహోదరులు కూడా చాలా మంచివాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు ఎక్కడన్నా మీటింగ్ పెట్టినప్పుడు, అమ్మ మరి ఇక్కడ సభ పెడుతున్నాం, మరి మీ ఇంట్లో నుంచి కరెంట్ ఇస్తారంటే, దేవుని పనే కదా బాబా, తీసుకోండి అంటారు. హైందువులండి, హైందవ సహోదరులు కూడా మంచిగా ప్రేమిస్తారు, పెట్టుకోండి అంటూ ఉంటారు. కరెంట్ తీసుకోండి నాయన అంటూ ఉంటారు. అలాగే అదే హైందవ సహోదరులు చెడ్డోళ్ళు కూడా ఉంటారు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో యేసుప్రభుని తిడుతున్నాడు ఒకడు. ఆడిని మనోళ్ళు కెలికేయడం, మనల్ని వాడు కెలికేయడం. అక్కడ కూర్చుని ఆయన, ఇక్కడ కూర్చుని ఈయన, వీళ్ళిద్దరు మాటలు వినిపోయేది మనం. ఆలోచించండి. కనుక మరి తప్పుగా క్రీస్తు కొరకు మాట్లాడుతున్న వాళ్ళని మనం మందలించాలి, కాదనటం లేదు. కానీ ఆ మందలింపు సరిగ్గా లేదు. నువ్వేమో ఆ గదిలో, ఈడేమో ఈ గదిలో, ఆడు రండ్రా అని ఈడు రండ్రా అని ఆడు పిలుస్తుంటే ఆయన రాడు, ఈయన రాడు. ఇద్దరు వాదన లేని చాలామంది క్రైస్తవులు డ్రాప్ అయిపోతున్నారు. ఏది కరెక్టు, ఏది వాస్తవం అంటూనే ఉంటారు పాపం కదా. ఒకడు పిచ్చి కుక్కని తెలిసినప్పుడు అటు జోలికి వెళ్ళకూడదని ఉంది బైబిల్లో. మత పేదమ్మలు పుట్టించేవాడికి 1-2 సార్లు బుద్ధి చెప్పి ఆడు కుక్కని స్టాంప్ వేసి వదిలేయి, పిచ్చి కుక్కది. మత భేదములు పుట్టించేవాడికి 1-2 సార్లు బుద్ధి చెప్పి వదిలిపెట్టేయి. వాడు వెండు, వాడు మారడు. మారతారనుకుంటున్నారా? హైదరాబాద్లో షఫీ మారతాడా? పీకల్లో తెక్కిపోయింది దానికి మత ఛందస్వాదం. యేసుప్రభుని తినడానికే ఆయన అవతారం ఎత్తాడు. జాకీర్ నాయక్ అని ఒక ఉండేవాడు బొంబాయిలో, మలేషియా బారిపోయాడు దెబ్బకే, మలేషియా వెళ్ళిపోయాడు.
బొంబాయిలో ఇదే పని. ఎందుకంటే మిగతా పుస్తకాలతో వీళ్ళకి ఏమీ అంత ఇబ్బంది కాదు, కానీ బైబిల్తో చాలా ఇబ్బంది పడిపోతున్నారు వీళ్ళు. మిగతా బుక్స్తో అంత ప్రాబ్లం లేదు, కానీ బైబిల్తో వీళ్ళకి చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది. ఎందుకంటే యేసుప్రభు గారి గురించి గొప్ప అని చెప్తుంది, యేసుప్రభు దేవుడు అని చెప్తుంది, యేసుప్రభు ఇంకోటి అని చెప్తుంది కదా మరి బైబిల్. ఇలా చెప్పడం వాళ్ళకి ఇష్టం లేదు. మరి యేసుప్రభుని దేవుడు అంటే మా వాడు తక్కువైపోతాడు ఇప్పుడు, అదన్నమాట. అందుకని ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. చూశాడు వేసాడు దేవుడు దెబ్బ. జాకీర్ నాయక్ చెక్కేశాడు, మలేషియా పారిపోయాడు దెబ్బకి. ఇండియా వస్తే లోపల వేసేసి పొగెట్టేస్తారు, ఇప్పుడు మిరగాయలు పొగెడతారు. వింటున్నారా? ఇప్పుడు రాడు ఇప్పుడు. కనుక వాళ్ళు మారతారా? మారరు. 1-2 సార్లు బుద్ధి చెప్పి వదిలిపెట్టేయమన్నాడు. వదిలేయాలి. దేవుని బిడ్డలారా, పరుల జోలికి పోయి ఒట్టినే నోరు పారేసుకుని ప్రాణం మీదకి తెచ్చుకోకూడదు. వాక్యం చెప్పడం అంటే తిట్టడమే కాదు, ప్రేమతో కూడా బోధించాలి. ఎవరిని తిట్టాలో వాళ్ళని తిట్టాలి, ఎవరిని ఖండించాలో వాళ్ళని ఖండించు, బోధించు, బుద్ధి చెప్పంటే చేతికి దొరికినది కొట్టేమని కాదు. వింటున్నారా? కాబట్టి క్రైస్తవుడైనందుకు బాధలు అనేవి క్రీస్తు కొరకు అనుభవించేవిగా ఉండాలి, నోటి యొక్క దురద చేత తెచ్చుకునేవిగా ఉండకూడదు కదా. గర్వంగా మీద పడి తెచ్చుకునేవిగా ఉండకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంత చక్కని వాక్యాలు దేవుడు చెప్పాడో చూడండి. క్రైస్తవులైనందుకు బాధలు ఎలా ఉంటాయి? సువార్త కొరకు బాధపడాలి, సువార్త కొరకు పస్తులు ఉండాలి, సత్యవాక్యాన్ని చెప్పడం కొరకు ఇతరులతో వాళ్ళని దేవుళ్ళలోకి నడిపించడం కొరకు మనం నష్టపోతూ ఉండాలి. ఇవన్నీ మొదటి శతాబ్దంలో వాళ్ళు అనుభవించారు కదా. అవే క్రైస్తవుడైనందుకు పడవలసిన బాధలు. ఇవి కాదు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుదాం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు, అంటే తప్పు చేసి దెబ్బలు తిన్నప్పుడు ప్రభు స్తోత్రం అనకూడదంట. పరస పట్టుకుపోతుంటే పట్టుకుని కొడుతున్నారు అనుకోండి, ఏమనాలి మనం? ఎవరిదైనా పర్స్ తీశారు, మీరు పట్టుకుపోతున్నారు, డబ్బులున్న పర్స్ తీసుకెళ్ళిపోతున్నారు అనుకోండి, మీ చెయ్యి వెనక మెలిపి గుద్దేస్తున్నారు అనుకోండి, ఏమనాలి? హల్లెలూయా ప్రభు స్తోత్రం అనకూడదంట. అలాగనే వాళ్ళు కూడా ఉంటారు. తప్పిదమునకై దెబ్బలు తిన్నవాళ్ళు, మీరు సహించిన ఎడల, తప్పు చేసి దెబ్బలు తింటున్నప్పుడు మీరు సహించుకోవాలి. ఎందుకంటే తప్పు చేసే కనుక కొడుతున్నాడు, తప్పు చేసావు కనుక కొడుతున్నాడు. తప్పు చేసినప్పుడు కొడుతుంటే సహించుకోమని, ఇదే తప్పు కదా, చేసావు కనుక కొడుతున్నారు, పాపం చెయ్యకపోతే నిన్నెవడు కొడతాడు అని చెప్తున్నాడు. తప్పిదమునకై దెబ్బలు తగిలిన ఎడల, మీరు సహించుకున్న ఎడల మీకేంటి ఘనము అంటున్నాడు. చూడండి, మీరు తప్పు చేశారు కనుక దెబ్బలు తింటున్నప్పుడు దేవుడు కొనుక అనుకోకూడదు. ఏంటి మీ ఘనం ఏంటంటే తప్పు చేశారు కనుక తింటున్నారు, దెబ్బలు తింటున్నారు. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల దేవునికి హితమగును. మీరు దేవునికి హితమగుతారు. మీరు మంచి చేసినందుకు తింటున్నారు అనుకోండి దెబ్బలు, మీరు మంచి చేసి మాటలు పడుతున్నారు అనుకోండి, అప్పుడు మీకు మంచిది. వింటున్నారా? ఏమే మన వంశం ఏంటి, మన మతం ఏంటి, మన కులం ఏంటి, నువ్వు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావే, నిన్ను చంపేస్తానే అంటుందనుకోండి, మాట్లాడకుండా ఊరుకున్నారనుకోండి, అప్పుడు మీకు మంచిది. మీరు మంచి చేసినప్పుడు, నిందలు పడుతున్నప్పుడు మీకు మంచిదిగా దేవుడు తీసుకుంటాడు. మీరు మంచివారని దేవుడు ఒప్పుకుంటాడు. అంతేగాని మీరు అన్యాయం చేసి, మీరు అక్రమం చేసి, మీరు దొంగతనం చేసి, మీరు నోరు పారేసుకుని, మీరు వెధవేషాలేసి జైలుకి వెళ్ళొచ్చి, వెధవేషాలేసి పబ్లిక్లో అనిపించుకుని, ఎవరైనా మనమైనా సరే అనిపించుకుంటే మీరు దేవుని సేవకులని, మీరు దేవుని బిడ్డలని, మీరు దేవుడి కోసం బ్రతుకుతున్నారని ప్రపంచాన్ని మనం మోసం చేయొచ్చు, కానీ దేవుడు ఒప్పుకోడు. క్రైస్తవుడు ఎందుకు రావలసిన బాధలు అవి కాదు, పస్తులు, ఇబ్బందులు, రోగాలు, సువార్త ప్రకటనలో ఆరోగ్యం లేకపోయినా నడిచి వెళ్ళడాలు, మనకు లేకపోయిన ఇతరులకు పెట్టడం, మన ప్రేమను ఇతరులకు పంచడం, అదండి క్రైస్తవుడు ఎందుకు బాధలు పడాలి. ఎవరికి బాధలు రావో తెలుసా? లోకానుసారంగా బాధలు తెచ్చుకుని దేవుడి కోసం అనిపిస్తానని చెప్పకూడదు.
మరి ఎవరికి వస్తాయి తెలుసా బాధలు? లోకంతో రాజీ పడిపోయినోడికి క్రీస్తు కొరకు బాధలు రావు, ఇబ్బందులు రావు, శ్రమలు రావు. మరి ఎవరికి వస్తాయి? లోకాన్ని అసహించుకునేవాడికి, లోకంతో స్నేహం చేయకూడదు అనుకున్నవాడికి బాధలు వస్తాయి. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్తలో 15వ అధ్యాయము 18, 19 వచనాలు చూడండి ప్రియులారా. లోకం మిమ్మును ద్వేషించిన యోహాను సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాలు. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల, లోకము మిమ్మల్ని గనక ఒకవేళ ద్వేషిస్తే మనం ఊరుకునేడానికి అంత చిన్నోళ్ళం కాదు. మనల్ని ఎవడన్నా ఏమనంటే వెంటనే చెప్పేస్తాం. ఎదవ అంటే ఏమంటాము మనం? నువ్వు ఎదవన్నారు ఎదవరా అంటాం. ఆడిని ఒక్కడే అంటారా? ఆడమ్మనే, ఆడక్కనే, వాళ్ళ నాన్నే బయటికి లాగేస్తారు. మీ నాన్న ఎదవా, మీ అమ్మ ఎదవా, మీ తమ్ముడు తాగుబోతు, మీ అన్నీ తిరిగిపోతూ, నువ్వేమో గొర్రమోతు, ఇలా పట్టుకుని ఆడ వెనకాల వాళ్ళందరినీ బయటికి ఇడిచేస్తారు. వింటున్నారా? ఏమంటున్నాడు? లోకము కనుక మిమ్మల్ని ద్వేషించినట్లా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు నాకు అయిపోయింది. మనం అప్పుడు పడ్డాం కదా, నాయనా ఇదిగో నీ కొరకు నిందలు పడుతున్నాను నాయన, నీ కొరకు సువార్త ప్రకటిస్తున్నట్టు తిడుతున్నారు నాయన, నీ కొరకు నేను వాక్యం చెప్తుంటే జైల్లో వేస్తానంటున్నారు, చీ ఎదవా అంటున్నారు అని ఒకవేళ మనం దేవుడి దగ్గర అన్నాం అనుకోండి, ఆయన అంటున్నాడు, ఒరే నీకంటే ముందు నాకు కోటింగ్ అయిపోయింది అంటున్నాడు. నీకంటే ముందు నాకు అయిపోయింది. గురువుకి నాకే కోటింగ్ అయిపోయింది. నిన్న కాక మొన్న వచ్చావు సేవకి, ఏట్రా ఎవడో తిడితే నన్ను తిట్టాడు అంటున్నావు, నన్ను తిట్టలేదా అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ చదవండి. లోకము మిమ్మల్ని దూషించినట్లా మీకంటే ముందుగా నాకు అయిపోయింది గుండు, ముందు నన్ను తిట్టేశారు అంటున్నాడు ప్రభు. అంటే మనం అప్పుడు ఏం చేయాలి? ఇంకోసారి ప్రార్థన చేసి నన్ను తిడుతున్నారు ప్రభు అనకూడదు. నా ప్రభుకే వచ్చింది నాకెంత అనాలా? మోకరించి అన్నీ చెప్పాలి దేవుడికి. ఏమనుకోవాలి? చిన్నప్పుడు అండి మేము చదువుకునేటప్పుడు లెక్కల మేస్టారం, లెక్కలంటే అందరికీ భయం అండి. చిన్నప్పుడు ఎవరో మహాత్ములు ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకే వచ్చేదని చదువు కదా. మాస్టర్, మా కాలంలో మాస్టర్లు అంటే అబ్బో ఎంత వర్త్ఫుల్లో, ఎంత బాగా చెప్పేవారో, చదవకపోతే కొట్టేవారు. ఇప్పుడు కొట్టకూడదు పిల్లల్ని. ఒకవేళ కుట్టినా మాస్టర్ చిన్నగా కొడతా లేదు, గోడకేసి కొట్టేస్తున్నాడు, అక్కడే చచ్చిపోతున్నాడు స్టూడెంట్. అందుకే పిల్లల్ని కొట్టకూడదు. ఇప్పుడు చిన్నతనంలో కొట్టేవారు. రే హోంవర్క్ ఎవరు చేయలేదురా అన్నారు. హోంవర్క్ అంటే దీని హోంవర్క్ డప్పకం తాగేయడానికి లెక్కలో చాలా కష్టం. ఎవరు లెగిస్తాడో చూసేవాళ్ళు. మేము కూడా లేచేవాళ్ళం పైకి, మేము కూడా లేచేవాళ్ళం. ముందు ఈ 10 మంది లేచినప్పుడు అనుకునేవాళ్ళు, నన్ను కొట్టేస్తే బాగుండు అనుకునేవాళ్ళు. ఎందుకంటే మన పని అయిపోతే దెబ్బతినేస్తేనని. నన్ను కొట్టండి ముందుకెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే చాలామంది అలాగే ఉంటారు. ఎందుకంటే నన్ను బాధేస్తే నాకు అడవు వదిలిపోతాయి, ఆయన కొడుతుంటే చూస్తే ఊరు నవ్వుకోవచ్చు అని అలా నిలబడేవాళ్ళం అన్నమాట. ఇంకో విషయం తెలుసండి, ఎవడు హోంవర్క్ రాలేదురా అంటే నన్ను నేను చూసుకునేవాడిని కాదు, నేను లేచి ఎవడు లేచాడని చూసుకునేవాడిని. ఎందుకంటే నా ఒక్కడినే కొడితే నా బరువు పోదా మరి కదా. మనతో పాటు ఇంకా చాలామంది ఉండాలి. మా ఊర్లో మేము మలకపల్లి ఉండేవాళ్ళం అండి చిన్నప్పుడు. మలకపల్లి ఇక్కడ తాళపూడి దగ్గర. అక్కడ ఉంటే ఒక ఆయన ఉండేవాడు, భీమవరంలో చదువుకునేవాడు అంట. ఆయన వాళ్ళ తాత కష్టపడి డబ్బులు కట్టి, మెస్ ఫీజు కట్టి, బట్టలు కుట్టించి, మా అమ్మ తాత కష్టపడి పాపం వాళ్ళ కుటుంబం అంతా అక్కడ చదివించుకునేవారు. అలా చదివిస్తే 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు. ఎరా ఇన్ని చేసినా 10th ఫెయిల్ అయిపోయేవారని అడిగితే, బాబురా ఫెయిల్ అయిపోయాడా, రామారావు ఫెయిల్ అయిపోయాడా, భాస్కర్రావు ఫెయిల్ అయిపోయాడా, ప్రమీల ఫెయిల్ అయిపోయిందా, మరేం ఫెయిల్ అయిపోయిందా, రాజారావు ఫెయిల్ అయిపోయాడా, నేనే ఫెయిల్ అయిపోయాను. అంటే నేను ఒక్కనే ఫెయిల్ అయిపోయినంటే తిడతాడేమని అందరూ ఫెయిల్ అయిపోయిన లిస్ట్ చెప్తున్నాడు. అందరూ ఫెయిల్ అయిపోయారంటే ఆఖరిని నేను ఫెయిల్ అయిపోయి చెప్తే ఏమని ఉంటారు? ఓహో అందరూ ఫెయిల్ అయిపోతే ఇంక నువ్వేం చేస్తావు, నువ్వు కూడా ఫెయిల్ అయిపోయావు అలాగనమాట. మాస్టర్ హోంవర్క్ చేసిన లేకండ్రా అంటే టక్కుమని లేచి అందరిని చూసేవాళ్ళు ఎవరెవరు ఉన్నారని. వాళ్ళందరూ ఉంటే గుండె ధైర్యం అండి బాబు. వాళ్ళందరూ ఉంటే గుండె ధైర్యంగా ఉండేది. ఎందుకంటే మొదటి దెబ్బ స్ట్రాంగ్గా కొడతాడు, 10 మందిని కొట్టాలంటే మేస్టర్ అలిసిపోడా. అందుకని ఒక్కొక్కడు ముందు దోసేసేవాళ్ళం.
మాస్టర్ అలిసిపోయిన తర్వాత ఆఖరిని వెళ్ళేవాళ్ళం. మాస్టర్ అలిసిపోయిన తర్వాత ఆఖరిని వెళ్ళేవాళ్ళం కొట్టడానికి కదా. మనకు ముందు ఎవడని దెబ్బలు తిన్నాడంటే మనకి ఎంత ధైర్యమో. అలా చెప్తున్నాడు ప్రభు, లోకము మిమ్మల్ని దూషించిందంటే మీకంటే ముందుగా నన్ను వేసేశారు. లైన్లో మీకంటే ముందు నన్ను కొట్టేశాడు మాస్టరు. వెనకాల మీరు తింటున్నారు దెబ్బలు అంటున్నాడు. మీరు ఏం భయపడకండి, మీరు ఏదో మేధావులు అనుకోకండి, మీరు ఒక్కళ్ళే కష్టపడుతున్నారు అనుకోకండి, మీరు ఒక్కరికే నిందలు అనుకోకండి, మీకు ముందు నాకు అయిపోయింది అంటున్నాడు ప్రభు. మీకంటే ముందుగా నన్ను కొట్టారు, తిట్టారు, నిందించారు. దేవుణ్ణి తిట్టినన్ని తిట్లు అన్ని నిందలు మనకు లేవు, మనకు రావు, రానివ్వం. ఎవడో నీదనంటే ఊరుకోం, ఫ్లెక్స్ వేసి మరి తిడతామండి. ఆలోచించండి. క్రైస్తవుడు అయినందుకు మనం ఏం చేయాలి? బాధలు అనుభవించాలి. ఎలా వస్తాయి బాధలు? ఏంటమ్మా, క్రైస్తవులు అయితే బాధలు ఎలా ఉంటాయి? పస్తులు, అనారోగ్య సమస్యలు, ఆపదలు, ఏమండి, అలాగే మరి ఆకలి దప్పులు, ఆరోగ్యం బాగోలేకపోవడం, గృహ సమస్యలు. ఎక్కడికైనా వెళ్ళి దేవుని కొరకు పని చేద్దామంటే మోటార్ సైకిల్లో పెట్రోల్ ఉండదు, పెట్రోల్ ఉంటేనేమో ఇంట్లో బియ్యం ఉండవు, బియ్యం ఉంటేనేమో కూరకు డబ్బులు ఉండవు. దేవుడి కొరకు యథార్థంగా బ్రతకడం అంటే మాటలేంటి? అబద్ధం పలకకుండా, అన్యాయం చేయకుండా, అక్రమం చేయకుండా బ్రతకాలంటే చాలా కష్టం. అలా బ్రతికితే మీకు వచ్చే కష్టాలే క్రైస్తవుడైనందుకు బాధలు. క్రీస్తు కొరకు ఎక్కడ ప్రకటించినా ఇబ్బందే. అలాగని కష్టం ఉందని చెప్పడం మానేస్తారా ఏంటి? మానకూడదు. ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. రాత్రికి మళ్ళా మంచి ప్రోగ్రాం ఉంది. భోజనం చేసిన తర్వాత 3 గంటలకు మళ్ళీ క్లాస్ ఉంటుంది ఇక్కడ. ఏమా, తొందరగా వచ్చేయండి, వెళ్ళిపోకండి. మరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన వాళ్ళు చేయించుకోండి. ఆర్థిక పరిస్థితులు మరి చాలా ఉన్నాయి, దగ్గరికి వచ్చేసింది. తొందరగా మేల్కొని, ఏమా ఇవాళ వచ్చాం కదా ఎంత ఇవ్వాలని అడగండి. ఈ వేళ వచ్చినా, ఆఖరి భోజనానికి వచ్చినా 600 ఇచ్చేలా చూడండి. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మహాజ్ఞాన సంగతులు 5 రోజులు మీ బిడ్డలకు ప్రకటించడానికి మంచి సమయం ఇచ్చారు. బిడ్డల్ని దీవించి కాపాడండి నాయన. మిమ్మల్ని నమ్ముకున్నందుకు సుఖాలతో పాటు కష్టాలు కూడా ఉంటాయని, అందరికీ ఉన్న కష్టాల కంటే నమ్ముకున్న తర్వాత కష్టపడుతున్నాం మేము తండ్రి. మీ మహాలోకంలో సుఖాన్ని అనుభవించాలంటే మీ కొరకు అన్నీ అనుభవించాలి ఇక్కడ మేము తండ్రి. మీ బిడ్డలకు చెప్పాను, దీవించండి. సత్యవాక్యాన్ని అర్థం చేసుకునే మనసు అనుగ్రహించండి. మరలా భోజనం తర్వాత మధ్యాహ్నం క్లాసుకి బిడ్డల్ని సిద్ధపరచండి. రాత్రికి మరలా మహాజ్ఞాన సంగతులు వినడానికి కృప చూపించండి. కూడి వచ్చిన బిడ్డల్ని, విడిచి వచ్చిన వాళ్ళ కుటుంబాలని, బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయమని క్రీస్తు యేసు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.